సో బేసికలీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే మన సైడ్ నుంచి డెఫినెట్గా సప్లిమెంట్స్ పెడతాము అండ్ దాంతోపాటు ఎగ్ డెవలప్మెంట్కి ఏవైతే అవసరమో ఫుడ్ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ దాంతోపాటుగా చాలామంది అడుగుతుంటారు, అంటే క్యాన్ వి గో ఫర్ యాక్యుపంక్చర్, ఏమైనా మసాజ్ థెరపీకి వెళ్ళాలా అనేది అడుగుతూ ఉంటారు. సో బేసికలీ యాక్యుపంక్చర్ అనేది ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో మనకు ఓవేరియన్ పికప్ అంటే ఊసైడ్ పికప్ అంటే కూడా జస్ట్ బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యాక్యుపంక్చర్కి వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ అట్లా ఉన్నా కానీ తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. సో కొన్ని స్టడీస్లో ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందు యాక్యుపంక్చర్కి వెళ్తే ద రిజల్ట్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ గుడ్. అది కొన్ని స్టడీస్లో నిరూపితమైంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు మల్టీవిటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా మంచిగా తీసుకోండి అంటాం. సో దాంతో ఏంటంటే మనకి అట్లీస్ట్ ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, సో మనకు వచ్చే ఎంబ్రియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టుగా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా ఫాలో అవ్వండి అంటాం. అంటే చాలామంది అడుగుతుంటారు, క్యాన్ వి డూ యోగా, క్యాన్ వి గో ఫర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది. డెఫినెట్లీ అండి, అవన్నీ కూడా మీకు యూజ్ ఉంటాయి. ఇంకోటి బేసికలీ ఈవెన్ ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే మీరు లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, సో లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఐవీఎఫ్లో. ఆ స్ట్రెస్ రిలీవింగ్కి మీరు డెఫినెట్గా యోగా ఫాలో అవ్వాలి అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్స్ ఇవన్నీ కూడా చేస్తే మనకు రిజల్ట్స్ అనేది పాజిటివ్ రిజల్ట్స్ విల్ బి గుడ్.